హాయ్ అండి అందరికీ, నేను మీ అనుష కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ 52. 40 మంది యువకులు పోలీసులకేసి గన్స్ పాయింట్అవుట్ చేయగానే వికటాట్టహాసం చేస్తూ కారులోంచి బయటకు దిగాడు భిక్షు. అసలక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయంగా జరిగేది చూస్తూ ఉన్నారు సుధాకర్, చంద్ర. వాళ్లకు భిక్షు బిజినెస్ చేస్తాడని మాత్రమే తెలుసు, కానీ అతను చేసే బిజినెస్ ఏంటో కూడా వాళ్లకు తెలియదు. అప్పుడప్పుడు కలిసేవాళ్ళు ముగ్గురు, అంతే. ఇప్పుడు అతన్ని అంతమంది పోలీసులు చుట్టుముట్టడంతో అంత పెద్ద తప్పు భిక్షు ఏం చేసి ఉంటాడా అని ఆలోచిస్తున్నారు సుధాకర్, చంద్ర. ఒక్కసారి ఊ అనండి సార్, ఈ పోలీసుల తలల్ని పుచ్చకాయలు పేల్చినట్టు పేల్చేస్తాం అని ఆ యువకుల్లో ఒక అతను అనగా, రాక్షసంగా నవ్వుతూ పేల్చేద్దాంలే, తొందర ఎందుకు అని కార్ బ్యానెట్ మీద కాలు వేసుకుని కూర్చున్నాడు భిక్షు. అతను ఇంత పక్కాగా ప్లాన్ చేసుకుని చెన్నైకి వస్తున్నాడు అని ఊహించని పోలీసులు నిశ్చేష్టులై చూస్తూ ఉన్నారు. భిక్షుని పట్టుకుందామని వాళ్ళు వస్తే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలే భిక్షు మనుషుల చేతిలో ఉన్నాయి అని. వంశీ, శ్రీకర్తో పాటు వచ్చిన పోలీసులు వెనకడుగు వేస్తున్నారు, కానీ వంశీ, శ్రీకర్ మాత్రం వెనకడుగు వేయట్లేదు. శ్రీకర్ వైపు చూస్తూ, నా గురించి నీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన నా మనిషి రమణ కావాలి. వాడిని నా చేతులతో నేనే చంపాలి. రమణని నాకు అప్పగిస్తే నిన్ను, నీతో పాటు ఉన్న నీ పోలీసుల్ని ప్రాణాలతో వదిలేస్తాను. లేదంటే నీతో పాటు ఉన్న ఈ పోలీసులందరూ నా మనుషుల చేతిలో చస్తారు అని భిక్షు అంటే, నువ్వు చేసిన పాపాలు కోర్టులో ప్రూవ్ అవ్వాలి అంటే రమణ మాకు చాలా అవసరం. అతన్ని నీకు అప్పచెప్పే ప్రసక్తే లేదు అని శ్రీకర్ అంటుంటే, అంటే ఇంకొంచెం సేపట్లో నా చేతుల్లో ప్రాణాలు వదిలేస్తారన్నమాట మీరందరూ అన్నాడు భిక్షు చుట్ట వెలిగించుకుని నోట్లో పెట్టుకుంటూ. సుధాకర్ కారులోంచి దిగి, పోలీసులు నిన్ను చుట్టుముట్టడం ఏంటి, అసలు నువ్వు ఏం తప్పు చేశావు అని అయోమయంగా సుధాకర్ అడుగుతుంటే, చంద్ర కూడా కారు దిగి భిక్షు చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. డ్రగ్స్ బిజినెస్ చేసి ఆ డ్రగ్స్కి కాలేజీ పిల్లల్ని బానిసల్ని చేసి ఆ పిల్లల్ని బలి తీసుకున్నాలే, అందుకని ఈ పోలీసోళ్ళు నన్ను పట్టుకోవడానికి వచ్చారు అని కూల్గా, కామ్గా చెప్పి, అయినా ఇన్ని సంవత్సరాల్లో ఎన్నిసార్లు మీరు నన్ను రౌండప్ చేయలేదు, ఎన్నిసార్లు నేను తప్పించుకుని వెళ్ళలేదు అని భిక్షు అంటుంటే శ్రీకర్ పిడికిలి గట్టిగా బిగుసుకుంది. ఏంటి, నువ్వు డ్రగ్స్ బిజినెస్ చేస్తావా అని ఆశ్చర్యంగా సుధాకర్, చంద్ర ఒకేసారి అంటే, అది బిజినెస్ కాదా అన్నట్టు సుధాకర్కి, చంద్రకి ఓ లుక్ ఇచ్చాడు భిక్షు. భిక్షు సుధాకర్తో మాట్లాడుతున్నంతలో వంశీ తన పాకెట్లో ఉన్న స్మోక్ బాంబుని శ్రీకర్కి చూపిస్తూ ఓకేనా అన్నట్టు కళ్ళెగరేయడంతో, ఓకే అన్నట్టు శ్రీకర్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ స్మోక్ బాంబుని కిందకు విసిరాడు వంశీ. ఆ స్మోక్ బాంబ్ కింద పడిన వెంటనే తెల్లని పొగ కమ్మేలా చేసి అందరి కళ్ళు కనిపివ్వనివ్వకుండా చేసింది. ఇంతలో పోలీసులు అందరినీ అలర్ట్ చేసి వంశీ, శ్రీకర్
భిక్షుని సుధాకర్ని చంద్రాని హ్యాండ్ కఫ్స్తో లాక్ చేసి వాళ్ళ వెహికల్స్లో ఎక్కించుకుని వెళ్తుంటే స్మోక్ బాంబు ప్రభావం కొద్ది కొద్దిగా తగ్గుతుండడంతో అక్కడ ఉన్న భిక్షు మనుషులు పోలీసులు భిక్షు వాళ్ళు లేకపోవడాన్ని గమనించి బైక్స్తో పోలీసుల వాహనాల్ని వెంబడించడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఫాలో అవడం గమనించిన శ్రీకర్ తన పక్క వెహికల్లో ఉన్న వంశీకి మెసేజ్ చేసి తన వెహికల్ని స్పీడ్గా ముందుకు దూకించాడు. పోలీసులు వెళ్తున్న 2 వెహికల్స్లో ఒకటి కనుచూపు మేర కనిపించకపోవడంతో వంశీ వెహికల్నే ఫాలో చేస్తున్న రౌడీలను తెలివిగా దారి మళ్లించాడు వంశీ. దారి మళ్లించడంతో డెడ్ ఎండ్లో చిక్కుకుని పోయిన బైకర్స్ భిక్షుని పోలీసులు ఎటు తీసుకెళ్లారో అర్థం కాక ఇక భిక్షుని పోలీసుల నుంచి తప్పించాలి అన్న ఆలోచనని విరమించుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. భిక్షుని హ్యాండ్ కఫ్స్తో లాక్ చేసి వెహికల్లో ఎక్కించిన వెంటనే భిక్షుకి మత్తు ఇంజెక్షన్ వేసేశాడు శ్రీకర్. స్టేషన్కి వెళ్ళేంత వరకు అతడు స్పృహలో ఉండకూడదు అన్న ఉద్దేశంతో. మేము ఏం తప్పు చేశామని సార్ వీడితో పాటు మమ్మల్ని కూడా అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తున్నారు అని హ్యాండ్ కఫ్స్ వైపు చిరాగ్గా చూస్తూ అంటున్న సుధాకర్ని వీడు మీకు ఎంతకాలంగా తెలుసు అని శ్రీకర్ అడగగానే చాలా కాలంగా తెలుసు, మేము కాలేజీ టైం నుంచి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కలుసుకునే వాళ్ళం. సడన్గా ఏమైందో తెలియదు కానీ పాస్ట్ 2 ఇయర్స్గా నా ఫ్రెండ్ చంద్రతో పాటే తన ఫ్లాట్లోనే ఉంటున్నాడు అని చంద్రాని చూపిస్తూ సుధాకర్ చెప్పగా భిక్షు మీకు చాలా కాలంగా తెలుసు అని చెప్తున్నారు, కానీ అతను ఏం పని చేస్తాడో తెలీదా మీకు? పోలీసులం మేము, మా దగ్గరే నాటకాలు ఆడుతున్నారా తప్పించుకోవడానికి అని శ్రీకర్ గద్దింపుగా అడగగా ఇది పోయి వాళ్ళ మెడకు చుట్టుకునేలా ఉంది అని అనుకున్న సుధాకర్ చంద్ర లేదు సార్, నిజంగా మాకు భిక్షు బిజినెస్ చేస్తాడు అని తెలుసు కానీ అది ఏ బిజినెసో తెలీదు అని ఒకేసారి చెప్పడంతో వాళ్ళ ఇద్దరి మాటల్ని నమ్మని శ్రీకర్ సుధాకర్ని చంద్రాని కోపంగా చూస్తూ వాడి వల్ల ఎంతమంది డ్రగ్స్కి బానిసయ్యి ఆ డ్రగ్ డోసేజ్ ఎక్కువయ్యి చనిపోయారో తెలుసా? అందులో నా తమ్ముడు కూడా ఒకడు అని శ్రీకర్ చెప్తూ ఉంటే మేము చెప్తుంది నిజం సార్, మాకు తను ఈ బిజినెస్ చేస్తున్నాడని అస్సలు తెలీదు అని సుధాకర్ చెప్తూ ఉంటే వాళ్ళని ఏమాత్రం నమ్మని శ్రీకర్ స్టేషన్కి వెళ్ళాక ఇంట్రాగేషన్ చేస్తే తెలుస్తుందిలే, మీకు తెలుసో లేదో. నాకు తెలిసి మీ ప్రోత్సాహం కూడా ఎంతో కొంత ఉండే ఉంటుంది వాడికి, లేదంటే వాడితో పాటు చెన్నై ఎందుకు వస్తారు మీరు అన్నాడు శ్రీకర్. ప్లీజ్ దయచేసి మా అమ్మ ఎందువల్ల చనిపోయింది చెప్తారా అని త్రిలోక్ గారిని అడుగుతూ ఉంటే ఏం జరిగిందో చెప్పాలని మాకు ఉంది అనిరుద్, కానీ విని తట్టుకునే శక్తి నీకు ఉందా అంది అన్విత అప్పుడే త్రిలోక్ గారి రూమ్లోకి వస్తూ. విన్నారు కదా, ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. దిస్ ఈజ్
అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్.